హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్గా జ్యూసీగా ఉండే జిలేబీస్. దీనికోసము 2 కప్స్ షుగర్కి 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది వాటర్లో కరిగిపోయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ దాకా యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. కొంచెము కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటే పాకము చిక్కబడకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసి బ్యాటర్ కోసము ఒక బౌల్లో 1 కప్ మైదా అండ్ 1 స్పూన్ గీ కూడా వేసుకుని వాటర్తో వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ బ్యాటర్ కన్నా ఇంకా కొంచెం థిక్గా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దానిలోకి ఒక ఫుల్ ప్యాకెట్ ఈనోని కూడా యాడ్ చేసుకోండి. వాటర్ని చూసుకుని మీకు వాటర్ ఇంకా పడతాయి అనుకుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ బ్యాటర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఏదైనా ఒక ఆయిల్ ప్యాకెట్ కానీ పాల ప్యాకెట్ కానీ ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాటర్ని వేసుకుని సైడ్స్ కట్ చేసి వేడిగా ఉన్న ఆయిల్లో బ్యాటర్ని జిలేబీలాగా చేసుకోవాలి. వీటిని మనము అటు ఇటు ఫ్లిప్ చేస్తూ వాటి కలరు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా మంచిగా ఫ్రై చేసుకున్న వాటిని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పంచదార పాకంలో డిప్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే జిలేబీలు రెడీ. నచ్చితే మీరు కూడా ట్రై